హలో అండి, నేను మీ పుష్ప. వెల్కమ్ టు అవర్ ధన్వంతర యూట్యూబ్ ఛానల్. చాలా మంది వాట్సాప్ నెంబర్ కి మెసేజెస్ పెడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు. బట్ కాల్స్ అనేది నేను ఇమీడియట్ గా అటెండ్ అవ్వలేనండి. ఆ టైంలో ఏమైనా ట్రైనింగ్స్ లో ఉన్నా, మీటింగ్స్ లో ఉన్నా. సో వాట్సాప్ లో మీరు కనుక మెసేజ్ పెట్టి మీ ప్రాబ్లం ఏంటో మెన్షన్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను. చాలా మంది మన వీడియోస్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయ్యి కొన్ని ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అయ్యాయని కూడా నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. కొంతమంది నన్ను అప్రోచ్ అయిన క్వశ్చన్స్ లో ఇబ్బంది పడిన సందర్భాలు ఏం చెప్తున్నారంటే, క్లైమ్ రిజెక్ట్ అయినప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి, దాని ఫర్దర్ ప్రాసెస్ ఏంటో వాళ్ళకి తెలియక ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళాము, అక్కడ ఎవరు కూడా సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు, నెక్స్ట్ లెవెల్ ఏం చేయాలో మాకు తెలియట్లేదు అని చెప్పి నన్ను కొంతమంది అడగటం జరిగింది. ఇక్కడ మీ అందరితో పాటు షేర్ చేసుకుంటే అందరికీ ఉపయోగపడుతుందని మీకు ఆ విషయం చెప్తున్నాను. క్యాష్ లెస్ లో గనక మీకు హాస్పిటల్ వాళ్ళు మీ క్లైమ్ రిజెక్ట్ అయ్యింది అని చెప్పంగానే రీజన్ ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. క్లైమ్ రిజెక్షన్ లెటర్ అన్నది ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అందులో వాళ్ళు ఏ రీజన్ తో మీ క్లైమ్ రిజెక్ట్ చేశారో క్లియర్ గా మెన్షన్ చేస్తారు. అక్కడే మీకు తెలిసిపోతుంది అది మన సైడ్ నుంచి ఏమైనా పెండింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా సరిగ్గా సబ్మిట్ చేయలేదా, లేదంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా అక్కడ మెన్షన్ చేయడం జరిగిందా, హాస్పిటల్ వాళ్ళు ఏదైనా సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏమైనా రాకపోవడం వల్ల క్లైమ్ రిజెక్ట్ అయ్యారన్న విషయం మీకు అది క్లియర్ గా ఆ క్లైమ్ రిజెక్షన్ కాపీలో మెన్షన్ అయి ఉంటుంది. దానివల్ల వెంటనే అక్కడ క్లియర్ చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ కనుక మీ దగ్గర ప్రూవ్ చేసుకునే డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ మీరు వెంటనే సబ్మిట్ చేయగలిగితే ఆ క్లైమ్ ని రీఓపెన్ చేసి మళ్ళా ఆపరేట్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది క్యాష్లెస్ లో మీకు ఎప్పుడైనా సరే హాస్పిటల్ వాళ్ళు క్లైమ్ రిజెక్ట్ అయ్యింది అని అనగానే ఫస్ట్ క్లైమ్ రిజెక్షన్ లెటర్ అడిగి తీసుకుని చెక్ చేయండి. అలాగే క్లైమ్ రిజెక్షన్ కూడా మీరు చూసుకునేటప్పుడు అది క్యాష్లెస్ లో డినైల్ అయ్యిందా లేదా కంప్లీట్ గా క్లైమే రిజెక్ట్ చేశారన్న రీజన్ కూడా మీరు నోట్ చేయండి. డినైల్ చేయటం అంటే ఏంటంటే సరైన డాక్యుమెంట్స్ వాళ్ళ చేతికి అందకపోవడం వల్ల, వాళ్ళు చెక్ చేసుకోవడానికి అవకాశం లేకపోవడం వల్ల ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకుని రీఇంబర్స్మెంట్ కి రండి అని చెప్పడాన్ని క్యాష్లెస్ లో డినైల్ చేయడం అని అంటారు. సో ఆ డాక్యుమెంట్స్ లో మనం మిస్సింగ్ డాక్యుమెంట్స్ ఏదైనా మన దగ్గర ఉన్నట్లయితే అక్కడే హాస్పిటల్ వాళ్ళకి మళ్ళీ సబ్మిట్ చేసి దీన్ని రీకన్సిడరేషన్ కి పెట్టండి అని అంటే హాస్పిటల్ వాళ్ళు మళ్ళీ ఆ క్లైమ్ ని ఓపెన్ చేసి రీకన్సిడరేషన్ కి సబ్మిట్ చేస్తారు. 99% మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ లో కనుక ఇన్ఫర్మేషన్ సరిపోతే దాని వల్ల క్యాష్లెస్ లోనే ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో క్యాష్లెస్ లో రిజెక్ట్ అయ్యింది, డినైల్ కూడా కాకుండా కంప్లీట్ రిజెక్షన్ లెటర్ మీ దగ్గర ఉన్నది అనుకోండి, ఆ రీజన్ ఏదైతే మెన్షన్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని మనం రీఇంబర్స్మెంట్ కి వెళ్ళొచ్చు. రీఇంబర్స్మెంట్ కి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు ఏదైతే క్లైమ్ రిజెక్షన్ లో మనకి మెన్షన్ చేశారో అందులో ఏ డాక్యుమెంట్ కూడా మిస్ అవ్వకుండా అన్ని కూడా ఒక ఆర్డర్ లో పెట్టి మీరు సబ్మిట్ చేయడానికే ట్రై చేయండి. కొన్ని పెట్టి కొన్ని తర్వాత సబ్మిట్ చేద్దామని మాత్రం పెట్టుకోవద్దు. వాళ్ళు ఒక ఆర్డర్ సెట్ ఆఫ్ కాపీస్ ఆర్డర్ ఇస్తారు. ఆ ఆర్డర్ లో మీరు అన్ని కూడా రెడీ చేసుకుని వాళ్ళకి సెండ్ చేయండి. అయినా కూడా మన క్లైమ్ రిజెక్ట్ అయ్యింది అని అనుకుంటే ఒక స్టెప్స్ ప్రకారం మీరు నెక్స్ట్ కి వెళ్ళండి. ఫస్ట్ కస్టమర్ సపోర్ట్ వాళ్ళకి కాల్ చేసి ఏ రీజన్ మీద ఇలా క్లైమ్ రిజెక్ట్ అయింది అంటే వాళ్ళు హాస్పిటల్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఒకవేళ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి మళ్ళా క్లైమ్ ని రీఓపెన్ చేస్తారు. సో కస్టమర్ సపోర్ట్ లో మాట్లాడి అక్కడతో రీఓపెన్ అయ్యి మీ ప్రాబ్లం రిజాల్వ్ అయ్యి క్యాష్లెస్ లో ప్రాసెస్ అయితే ఓకే. బట్ అక్కడ కూడా సాధ్యపడకపోతే మాత్రం వెంటనే మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని రీఇంబర్స్మెంట్ కోసం అప్లై చేయండి. డీటెయిల్డ్ గా ఒక లెటర్ కూడా రాయండి. అక్కడ రిజెక్షన్ లెటర్ లో మీకు ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా క్లారిఫికేషన్ ఇస్తూ ఒక డీటెయిల్డ్ లెటర్ రాయండి. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా గ్రీవియన్స్ కి కూడా పంపించండి. కస్టమర్స్ కి ఎవరికైతే క్లైమ్స్ లో ప్రాబ్లం వస్తుందో వాళ్ళకి గ్రీవియన్స్ అని సపరేట్ డెస్క్ ఉంటుంది. ఆ గ్రీవియన్స్ వాళ్ళకి మీరు ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ గ్రీవియన్స్ వాళ్ళకి కూడా మెయిల్ పెట్టండి. గ్రీవియన్స్ వాళ్ళకి కనీసం 15 రోజులు అయితే టైం అయితే తీసుకుంటారండి. వాళ్ళ దగ్గర నుంచి మీకు రిప్లై అనేది ఇమీడియట్ గా రాదు. ఎందుకంటే వాళ్ళు రిజెక్ట్ చెయ్యాలి అంటే కంప్లీట్ విట్నెస్ ఉంటే గానీ వాళ్ళు రిజెక్ట్ చేయకూడదు. అందుకని వాళ్ళు ఒక 15 రోజులు టైం అయితే తీసుకుని ఏమాత్రం అవకాశం ఉన్నా క్లైమ్ ని రీఓపెన్ చేస్తారు. అయినా అవకాశం లేకపోతే వాళ్ళు అక్కడ మీకు రిజెక్షన్ లెటర్ మళ్ళా సెండ్ చేస్తారు. మీ మెయిల్ కి కానీ, మీ వాట్సాప్ కి కానీ, మీ మెసేజ్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మీ క్లైమ్ రిజెక్ట్ అయినట్టయితే మీ క్లైమ్ రిజెక్ట్ అయినట్టుగా వాళ్ళైతే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవాల్సింది ఏంటంటే, మన సైడ్ నుంచి 100% పేరెంట్ పేజ్ గా ఉన్నాము, బట్ ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్షన్ లో కనుక మీకు వ్యాలిడ్ రీజన్ కనిపించకపోతే
నెక్స్ట్ మీరు అప్రోచ్ అవ్వాల్సింది అంబుడ్స్మెన్, ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్. వాళ్ళని మీరు అప్రోచ్ అయితే ఒక ప్రొసీజర్ ప్రకారం మళ్ళా ఆ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ వాళ్ళు వెరిఫై చేయడానికి 15 రోజుల నుంచి 20 రోజులు టైం అయితే తీసుకుంటారు. మాక్సిమం వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఒకసారి డిస్కస్ చేసి ఆ క్లైమ్ సెటిల్ చేయడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా అక్కడ మీకు సెటిల్మెంట్ అయిపోతుంది. ఆ స్టేజ్ లో కూడా మీకు క్లైమ్ సెటిల్మెంట్ జరగకపోతే నెక్స్ట్ వెళ్లాల్సింది మనం కన్జ్యూమర్ ఫోరం కి. సో ఎక్కడైనా సరే మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అయితే మాత్రం మన సైడ్ నుంచి మిస్టేక్ జరగలేదు అన్నది మాత్రం ప్రూవ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మాత్రం కస్టమర్ దే. సో ఏవైతే ప్రూవెన్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయో వాటిని మీరు ఖచ్చితంగా క్యారీ చేయాలి. అవన్నీ కూడా మనం కన్జ్యూమర్ ఫారం లో ఫిజికల్ గా సబ్మిట్ చేయాల్సి కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, ఆల్రెడీ నేను ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేసేసాను కదా, ఇప్పుడు నా దగ్గర డాక్యుమెంట్స్ ఉండవు కదా అని అనుకుంటాము. అందుకనే మీరు క్లైమ్ సబ్మిట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఒక సెట్ ఆఫ్ కాపీస్ మీతో పాటు ఉంచుకోమని చెప్తాం. సో మీరు ఫస్ట్ క్లైమ్ కంప్లైంట్ రిజిస్టర్ చేసేటప్పుడు అయితే మీరు అందాక జెరాక్స్ సెట్ సబ్మిట్ చేయొచ్చు. ఈలోపు మీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఏం చేస్తారంటే, నా క్లైమ్ రిజెక్ట్ అయింది కాబట్టి నా డాక్యుమెంట్స్ అన్ని కూడా నాకు రిటర్న్ చేసేయండి అని చెప్పి మీరు మెయిల్ ద్వారా గానీ లెటర్ ద్వారా గానీ అప్రోచ్ అయ్యి ఆ డాక్యుమెంట్స్ అన్ని వెనక్కి తెప్పించుకోండి. అవి మీకు రావడానికి ఒక 10 నుంచి 20 రోజులు టైం అయితే పడుతుంది. వాళ్ళకున్న బ్రాంచ్ల అవైలబిలిటీని బట్టి వాళ్ళు మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. ఇవన్నీ మీరు కన్జ్యూమర్ ఫారం లో మీ కేసు నడుస్తున్నప్పుడు కల్లా మీరు రెడీ చేసుకున్నట్లయితే అవతల ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి లాయర్ ఉంటారు, మీ తరఫు నుంచి లాయర్ ఉంటారు కాబట్టి ఏ రకంగా క్లైమ్ ని సెటిల్ చేయొచ్చో, ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేసి ఏ మాత్రం అవకాశం ఉన్నా మీ క్లైమ్ అక్కడితో సెటిల్ అయిపోతుంది. క్లైమ్ రిజెక్ట్ అయింది అని అనగానే ఆ ఇన్సూరెన్స్ కంపెనీని బ్లేమ్ చేసుకుంటూ సైలెంట్ గా ఉండిపోకుండా ఇమీడియట్ గా ఫర్దర్ స్టెప్ కస్టమర్ సపోర్ట్ వాళ్ళతో మాట్లాడండి. కస్టమర్ సపోర్ట్ లో కూడా మీకు న్యాయం జరగకపోతే గ్రీవియన్స్ ని అప్రోచ్ అవ్వండి. గ్రీవియన్స్ లో కూడా మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ లో కేసు ఫైల్ చేయండి. అక్కడి నుంచి కూడా మీకు ఎటువంటి సొల్యూషన్ దొరకకపోతే నెక్స్ట్ కన్జ్యూమర్ ఫారం ద్వారా మీ క్లైమ్ అయితే మాత్రం సెటిల్ అవడానికి 100% ఆస్కారం ఉంటుంది. ఇక్కడ అన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మన సైడ్ నుంచి ఏ మిస్టేక్ లేదని ప్రూవ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మాత్రం కస్టమర్దే. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఒక ఆర్డర్ లో ఎప్పుడు కూడా ఫైల్ చేసి ఉంచుకుంటే న్యాయం మీ సైడే ఉంటే మీరు ఖచ్చితంగా గెలుస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ దొరుకుతుంది అని మనకు ఒక డౌట్ వస్తుంది. మీ పాలసీ డాక్యుమెంట్ లోనే కస్టమర్ సపోర్ట్ తాలూకా టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. వాళ్ళు మీరు ఫస్ట్ అప్రోచ్ అవ్వండి. ఆ తరువాత అక్కడ క్లైమ్ రిజెక్ట్ అయినట్లయితే గ్రీవియన్స్ తాలూకా మెయిల్ కూడా మీరు రిజెక్షన్ లెటర్ లో మెన్షన్ చేస్తారు. యాజ్ పర్ IRDA నామ్స్ ప్రకారం గ్రీవియన్స్ అండ్ అంబుడ్స్మెన్ తాలూకా ఇన్ఫర్మేషన్ ప్రతి పాలసీ డాక్యుమెంట్ లో గానీ లేదా క్లైమ్ రిజెక్షన్ కాపీలో గానీ మెన్షన్ చేసి ఇవ్వాలి. సో ఆ రెండింటి తాలూకా ఇన్ఫర్మేషన్ మీ క్లైమ్ రిజెక్షన్ కాపీలో వచ్చేస్తుంది. ఆ 2 స్టెప్స్ లో కూడా రిజర్వ్ అవ్వకపోతేనే మనం నెక్స్ట్ స్టెప్ లో కన్జ్యూమర్ ఫారం కి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీ నియరెస్ట్ కన్జ్యూమర్ కోర్ట్ ఎక్కడ ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆ కంప్లైంట్ రైజ్ చేసి ఒక సెట్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ ఇస్తే వాళ్ళ ఒక ఆర్డర్ లో మీకు కాల్ చేయడం జరుగుతుంది. ఆ రోజు డిస్కషన్ లో ఎక్కడ తప్పు జరిగిందంటే వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి సెటిల్ చేయమని ఆర్డర్ వేస్తారు. మీ క్లైమ్ సెటిల్మెంట్ జరగడం అనేది కొంచెం టైం పట్టినా న్యాయం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఏ కంపెనీ చెడ్డ కంపెనీ ఉండదు, ఏ కంపెనీ మోసం చేసే ఆలోచనతో ఉంటే IRDA కూడా ఊరుకోదు. సో ఒక క్లైమ్ రిజెక్ట్ చేయాలి అంటే వితౌట్ వ్యాలిడ్ రీజన్ క్లైమ్ కనుక రిజెక్ట్ అయితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మీద యాక్షన్ తీసుకోవడానికి IRDA ఎప్పుడూ రెడీగా ఉంటుంది. అందుకనే ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకునేటప్పుడు ఆన్లైన్ కంపారిజన్ కానీ రేటింగ్ కానీ వీటి మీద డిపెండ్ అవ్వకుండా ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ ని అప్రోచ్ అవ్వండి. ప్రతి ఒక్కరి తాలూకా లైఫ్ స్టైల్ గానీ హెల్త్ స్టేటస్ గానీ డిఫరెంట్ గా ఉంటుంది. అందరికీ ఒకే పాలసీ సూట్ కాదు. సో మీకు ప్రొఫెషనల్ అడ్వైజర్ అయితే మీ ఏజ్, హెల్త్ స్టేటస్, మీ లొకేషన్, మీ ఫ్యామిలీ సైజు ఇవన్నీ బేస్ చేసుకుని మీకు సూట్ అయ్యే మంచి ప్లాన్ ని వాళ్ళు గైడ్ చేయడం జరుగుతుంది. ఏదైనా సందర్భం వచ్చి ఇలా క్లైమ్ రిజెక్షన్స్ గానీ క్లైమ్ విషయంలో ఏదైనా ఇబ్బంది పడటం గానీ జరిగితే వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మీ క్లైమ్ సెటిల్మెంట్ విషయంలో 100% హెల్ప్ చేస్తారు. మనం ఏ కంపెనీలో పాలసీ తీసుకున్నాం అనే దానికన్నా ఎవరితో మీరు పాలసీ తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళ వల్లే మీకు రైట్ టైంలో రైట్ సజెషన్ దొరికి ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రొఫెషనల్ అడ్వైజర్ ద్వారా పాలసీ తీసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించండి.
వాళ్ళ తాలూకు వాల్యుబుల్ ఇన్పుట్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మా ప్రొఫెషనల్ సర్వీసెస్ మీరు పొందాలి అనుకుంటే మీకు కావాలనుకున్న పాలసీని మా ద్వారా తీసుకున్నట్లయితే 100% మేము బెస్ట్ సర్వీస్ అయితే ఇస్తామండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.